నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఉచితాలు వద్దు, జీతాలు పెంచండి. రేవంత్ సర్కార్ పై టీఎన్జీఓ నేత కీలక వ్యాఖ్యలు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదంపై సంబరాలు. యువ వికాసంపై కాంగ్రెస్ నేతల హర్షం. సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల చర్చ. ఎస్సీ వర్గీకరణ చర్చలో విప్ అడ్డూరికి అవకాశం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ సర్కార్ పాలనను వ్యతిరేకిస్తూ పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలు నిలిపివేసి ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి సారించారని హితవు చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నారని, వేతనాలు పెంచలేమని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుపట్టారు. తామేమి ఉచితంగా ఇవ్వమని అడగడం లేదని, చేసిన పనికి వేతనాలు చెల్లించాలని కోరుతున్నామని చెప్పారు. ఐఏఎస్ సైతం జేఏసీలో చేరేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. ఉద్యోగులు అధికారులు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మారం జగదీశ్వర్. మా కింది వాళ్ళకు మీరు సొంతంగా వాళ్ళు చేర్పించే ఖర్చు పెట్టుకున్నాం. మేము అడుగుతుంటే ఆ ప్రభుత్వానికి తెలియదు వాస్తవానికి. మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు చూస్తే ఒక పంచాయత్ సెక్రటరీ దాదాపు ఒక జేబు నుంచి 2 లక్షలు 3 లక్షలు ఇలా ఖర్చు పెట్టుకొని అక్కడ చేస్తుంది. అలాగే ఒక హాస్టల్ పెట్టుకుని కూడా వాళ్ళ బిల్స్ దాకా 2-3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటుంది. ఇలా ఉద్యోగాల్లో బిల్స్ లేవు. మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు మనం అందరం కొందరు ఐఏఎస్ అయితే మాకు కూడా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జేఎస్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోమని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. మన ఉద్యోగులు అందరం ఒకటే. మన సమస్యల పరిష్కార మార్గంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇలా మీటింగ్ పెట్టిందంటే వాస్తవానికి ఈ హాల్ కాదు, మొత్తం కిక్కిరిసిపోవాలి. సీట్ల మధ్య అది కాదు. మనం ఎంతమంది వస్తే అంతమంది ఇలా ఉద్యోగులు వస్తే రేపు ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ పోయి మరి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ చాలా మంది లక్షల జీతాలు వస్తున్నాయని చెప్తుంటారు. ఆ లక్షల జీతాల్లో ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఎంత ఉన్నదో ప్రభుత్వానికి తెలుసు. ఉద్యోగులంటే ప్రజల్లో చులకన భావం ఉందని, అది పోగొట్టేందుకు అంకిత భావంతో పనిచేయాలని అధికారులకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఈఎన్సీ ఆఫీస్ లో గెస్టెడ్ అధికారుల సంఘం ముద్రించిన డైరీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీఎన్జీఓలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది ఉద్యోగులు తమ తీరు మార్చుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీజీఓ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాళీచరణ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ రెడ్డి, సెక్రటరీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేట్ అయినా ఏ స్టేట్ అయినా ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కడైనా చూసినా స్టాగ్నెంట్ ఉంటుంది, స్లో ఉంటుంది. ప్రమోషన్స్ మెరిటోరియస్ బేస్ ఉండకపోవచ్చు. అది కార్పొరేట్ స్థాయిలో ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు రాజా రేపు ప్రజా అనేది అట్లా, లేకపోతే ఈ రోజు ప్రజా రేపు రాజా అనేది మా పరిస్థితి ఉండవు. వీఆర్ స్టేబుల్. గుడ్ అయినా బ్యాడ్ అయినా మనం స్టేబుల్ గా ఉంటాం. సో మనం ఇక్కడ ప్రమోషన్ కోసం కాదు, ఇక్కడ జీతాల కోసం కాదు అనేది ఒకటే కాదు అనేది మనం పనిచేసేది. వి వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్, అవర్ డిగ్నిటీ. మనం అభిమానం కోసం మనం పనిచేస్తున్నాం. అసెంబ్లీలో ముఖ్యమైన బిల్లుల ఆమోదం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం, డీసీసీ, బీసీసీఎల్ ఆధ్వర్యంలో నగరంలో సంబరాలు జరుపుకున్నారు. దళిత గిరిజనుల కోసం యువ వికాసం స్కీమును అమలు చేయడం పట్ల డీసీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల కాంగ్రెస్, బీసీసీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో టపాసులు పేల్చి వాహనదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. కాగా యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులపై ఉందన్నారు. ఆయా కార్యక్రమంలో
డీసీసీ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు భానుతి శ్రవణ్ నాయక్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య ఆయా విభాగాల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు మీద సమగ్ర కుల గణన సర్వే చేసి దానితో పాటు రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలకు 42% బీసీ బిల్లు కావాలని కొట్లాడి యావత్ భారతదేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు ఆమోదింపడం జరిగింది. ఇక మిగిలింది ఒకటే, పార్లమెంట్లో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు జాతీయ పార్టీలు అన్ని కూడా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో బీజేపీ బేషరతుగా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం, ఆ యొక్క తీర్మానం చాలా హర్షించదగ్గ విషయము. ఆ యొక్క పని చేయడం ఏ ప్రభుత్వంతో కాలేదు. మనకు స్వతంత్రం వచ్చినస్తుంది, కావాలేకుండా గల అందరికి కావాలని చెప్పి అన్ని పార్టీలను కూడా ప్రాధాన్యకుండా వచ్చాము. ఢిల్లీ ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేశాం. అయినా కానీ ఇందులో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క మన జిల్లా ఉన్నటువంటి మంత్రి గారు అంటే పొన్నం ప్రభాకర్ గారు చొరవతో, ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ యొక్క బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లు పాస్ చేసినంత మాత్రాన ఈ పని అయినట్టు కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు అనుగుణంగా లోన్స్ కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 5 తారీఖు వరకు ఇది దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దాని తర్వాత గ్రౌండ్ వర్క్ జరిగి జూన్ 2 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా, అదేవిధంగా ఏ జిల్లా ఆ జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఈ లోన్స్ అనేది కేటాయించబడతాయి. కాబట్టి ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రాబోయే రోజుల్లో యువత కూడా వారికి పట్టం కడతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6,000 కోట్ల రూపాయలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ పక్షాన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాగా నగరంలోని కార్ఖానాగడ్డ గాంధీ చౌరస్తాలో ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ 42% కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానీ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు తమ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లిపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ హెచ్చరించారు. డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై 6 కోట్ల అవినీతి ఆరోపణలపై అలుగునూరు అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రసమైకి ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ పై కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటున్నారు. మానకొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, ఇది చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మానకొండ నియోజకవర్గంలో కవ్వంపల్లి చేసిన అభివృద్ధి పనులను వివరించారు కొరివి అరుణ్ కుమార్. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకులు జీడి రమేష్, మీసాల సాయిలు, దండి రవీందర్, అస్తపురం రమేష్, దుబ్బాసి కుమార్, సముద్రాల అజయ్, బోయినపల్లి చంద్రయ్య, మెరుగు సంపత్, అందే పరశురాములు, తంగళి కిరణ్, గాలి అనిల్ కుమార్, బత్తుల రాజకుమార్, అక్కపల్లి మల్లేశం, దావా ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణలో ఏ నియోజకవర్గానికి కూడా రానటువంటి నిధులు, దట్టు సీఎంఆర్ఎఫ్ నిధులు, ఒక డాక్టర్గా ఒక ఆరోగ్య విషయంలో ఆయనకున్న చిత్తశుద్ధితోటి కేవలం కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే సీఎంఆర్ఎఫ్లో కదలికలు వచ్చినాయి, ఎల్ఓసీలు ఇష్యూ చేయడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా కేవలం విద్య, వైద్యము, అభివృద్ధి ఈ నినాదంతో స్వచ్ఛ మానకొండూరు అభియాన్ కార్యక్రమం నడుస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకో, స్వచ్ఛ మానకొండూరు కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి ఊడ్చే క్రమంలో నిన్ను ప్రజలు ఎల్లగొట్టిండ్రు. నీ ఆనవాళ్ళు ఇంకా మానకొండూరులో ఏమన్నా ఉంటే వాటిని కూడా చెరిపేసి ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందించడానికి కవ్వంపల్లి సత్యనారాయణ గారు సిద్ధపడ్డారు.
ఆ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహనీయుల విగ్రహాలకున్న ముసుగు తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు మాజీ మేయర్ సునీల్ రావు హాజరై సంఘీభావం తెలిపారు. బాబు జగజీవన్ రామ్, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించేలా రాష్ట్ర మంత్రి పొన్నం చొరవ చూపాలని ఆయన కోరారు. బాబు జగజీవన్ రామ్, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు ఉన్న ముసుగును తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు మంగళవారంతో 9వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. విగ్రహాలను నెలకొల్పి 2 ఏళ్లు గడుస్తున్నా ఆవిష్కరణకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప మహనీయుల విగ్రహాల తొలగింపులకు చొరవ చూపడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే పరిధిలోని అంశం కాదంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జోకిరెడ్డి, బొట్ల శ్రీనివాస్, జేఏసీ నాయకులు దుండ్రా రాజయ్య, సుగుర్తి జగదీశ్వరాచారి, మాతంగి శంకర్, వంతడిపుల సంపత్, కనకం రాములు, బోయిన కుమరయ్య, మేడి అంజయ్య, పార్నంద జలపతి, ఎలుక అంజయ్య, కోయిడ మురళి, వేలుపుల మల్లయ్య, బుర్రా శ్రీనివాస్ గౌడ్, గణేష్, ఇనుకొండ సంపత్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఎందుకంటే వాటిని ఆవిష్కరించకుండా ముసుగులు కట్టి తప్పించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఎక్కడైనా కూడా ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కరీంనగర్లో చూసినట్టయితే మరి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రధాన బస్టాండ్ లోపల మహనీయుని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. మరి బస్టాండ్కే మరి పేరు కూడా పెట్టడం జరిగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాప్ అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మరి అంత పెద్ద బస్టాండ్లోనే మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకొని మున్సిపాలిటీలోని ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీని మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ నగరంలోని 37వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో మధ్యతరగతి సామాన్యులు వడ్డీలు చెల్లించే పరిస్థితిలో లేరన్నారు. నగరంలో వీధి దీపాలు పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బోనకుర్తి సాయికృష్ణ, గంగాధర్ చందు, ఆర్ఏ రవిగౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ట్యాక్సీ వసూలు చేసుడికే నియమించారు. మిగతా విషయాలు చూసుకునే విధంగా కూడా వారిని, అధికారులను ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ ప్రజలు నీటి విషయంలో కూడా ముందుగానే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నాం. మరి నీళ్లు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా మరి ఢిల్లీ వాటర్ కంటిన్యూ ఇచ్చే ప్రణాళిక తయారు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద. నగరంలోని పారామిత విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాఠశాలలోని విద్యార్థులు విభిన్న ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా ప్రదర్శనలో ప్రతిభ చూపిన వారిని అభినందిస్తున్నారు పారామిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రసాద్ రావు. తమ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు ఇతర అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. కరీంనగర్ మంకమ్మతోట పారామిత లిటిల్ జీనియస్ పాఠశాలలో ఆరంభ అనే పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పారామిత ఎక్స్ప్లోరికా విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాద్ రావు ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రకృతికి, మానవాళికి మధ్య ఉన్న బంధాన్ని తెలిపే నృత్య ప్రదర్శన, జంతువుల గొప్పతనం తెలిపే నృత్య ప్రదర్శన, ఇతరత్ర ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. చిన్నారులు సృజనాత్మకత ప్రదర్శనలు ఆత్మస్థైర్యం అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీని విద్యా విషయాలకు అనుసంధానించుకుంటూ ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారామిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రస్మిత, రమణ, వినోద్ రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు కవితా ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, శర్మిష్ట, గోపీకృష్ణ సమన్వయకర్తలు పాల్గొన్నారు. There's a beautiful collaboration. ఆ లెవెల్లో ఆ పిల్లలకి అంత చక్కటి కొలాబరేషన్ ఉండడం, దట్ ఈస్ అనదర్ డైమెన్షన్ టు ఎడ్యుకేషన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు మంగళవారం చర్చలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని
పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మానకొండ నియోజకవర్గం దాచారంలో కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలని, హైలెవెల్ వంతెనలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టు చివరి పంటలకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంపై జరిగిన చర్చలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. వారందరి యొక్క సహకారంతో అధ్యక్ష ఈరోజు మన చర్చిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక న్యాయం సంబంధించిన ఒక అంశం మాత్రమే కాదు, మన రాష్ట్రంలో మన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే కీలకమైన అంశం. ఇది చరిత్ర పుటాల్లో చిరస్థాయిగా ఉండే గొప్ప సందర్భం అధ్యక్ష. చరిత్రలో మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలంటే అధ్యక్ష 1950 నుంచి ఎస్సీల కల్పించిన రిజర్వేషన్లు కొన్ని కులాలకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి అధ్యక్ష. కాబట్టి 24 ఎకరాలు ఉంటుంది, దానికి 3 crores 1.3 crores అవసరం ఉన్నది. తక్షణమే రిలీజ్ చేసి, ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోని పోయినసారి గెలిచిన తర్వాత రైతులు సఫర్ కాకూడదని దాచారం గ్రామకు ₹1,00,000 ఇచ్చిన ఇది అక్షరాల నిజం. మీరు ఏ రైతును అడిగినా ఆ రైతు తన భూమిలోనికి పోనిస్తలేడంటే ఈ యొక్క ఫసల్కు పోనీయండి, నెక్స్ట్ టైంకి తప్పకుండా మీ భూముల్లోకి రాకుండా కాలువ తీస్తామని చేసి కలెక్టర్ సిరిసిల్ల కలెక్టర్ గారికి ఈసారి నేను చెప్పిన వెంటనే అసైన్ ల్యాండ్ల నుంచి కాలువ కొట్టి ఆ రైతులకు దాచారం గ్రామ రైతులకు నీరుని అందిస్తా ఉన్నారు. అధ్యక్ష వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్లు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా 29 DBM 29L కూడా చివరాయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళా ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్లు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్లు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన వేడుకలు 20 వరకు కొనసాగుతాయి. సోమవారం స్వామివారి కళ్యాణ వేడుక అనంతరం సాయంత్రం స్వామివారి శోభయాత్ర కనుల పండుగ జరిగింది. డప్పు చప్పుల మధ్య, అర్చకుల కొలువు మధ్య ఆలయంతో పాటు మానవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శివపార్వతుల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా దానం చేయించుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి జాగరణలు చేసి స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన దారణాలతో వచ్చి ఇక్కడికి స్వామివారి తలంబ్రాలు సమర్పించడం జరిగింది. శివ కళ్యాణం అనేది స్వామివారికి చాలా అంగరంగ వైభవం ఇక్కడ జరిగింది. నేను చాలా రోజుల తర్వాత వేములవాడకు వచ్చాను. నాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహంతో పాటు వారి కృపా కటాక్షాలు ఎప్పటికి ఉండాలి భక్తులందరికీ. అందరూ మళ్ళీ శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణానికి అందరూ ఇచ్చారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కరీంనగర్ అశోక్ నగర్ వాసవి కన్యగా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అర్చకులు ఫణిసర్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సంకష్ట చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. గణేశుడికి ఫల పంచామృతాలతో అభిషేకం, పూజలు జరిగాయి. కుంభమేళ, మహాశివరాత్రి తర్వాత సోమవారం సంకష్ట చతుర్థి రావడంతో అన్న పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచమ రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, రాచమూల భద్రయ్య, తొడుపునూరు దశరథం, నల్లా మహేందర్, గజ్జవాడ శ్రీనివాస్, పాత కృష్ణమూర్తి, చింతా సురేష్, ఎల్లంకి ఆంజనేయులు, కట్కూరి వెంకటేష్, పడకండి శ్రీనివాస్, చిట్టిమల్ల వేణు, సామ అశోక్, తొడుపునూరి తిరుపతి పాల్గొన్నారు.
సంకటార చతుర్థిని పురస్కరించుకొని మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత అత్యంత వైభవంగా గణపతి భగవాని పూజా కార్యక్రమాలు నిర్వహించినాము. ఈరోజు సోమవారం నాడు సంకష్టి వచ్చింది. మరి శివరాత్రి తర్వాత వచ్చిన మొదటి నెల లోపల సోమవారం సంకటార చతుర్థి వచ్చింది కాబట్టి ఈరోజు అన్నలింగార్చన అన్న పూజ శివునికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నవగ్రహ కలశారాధన పూజా కార్యక్రమాల్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించినారు. మరియు 30వ తారీఖు నాడు ఉగాది పర్వదినం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఆలయ ప్రాంగణం లోపల పంచాంగ శ్రవణ కార్యక్రమము. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు సిహెచ్లో చేరారు. ఆయా విభాగాలకు చెందిన కార్మికులకు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు సిహెచ్యు ప్రతినిధులు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గుడికందల సత్యం యు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ వేతనాల విడుదల, ఇతర సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. కనీస వేతనాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ 11,300 కాదు, ఇక నుంచెల్లైనా కనీస వేతనాల చట్టం ప్రకారం 18,000 రూపాయలు ప్రతి కార్మికునికి ఇవ్వాలి. అట్లాగే నెలకు 5 లీవులు కూడా వీళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి. అట్లాగే స్కావెంజర్ పనులు కూడా కార్మికుల చేత చేయిస్తున్నారు. స్కావెంజర్ సపరేట్ పెట్టాలి. అట్లాగే స్వీపర్ కానీ క్లీనింగ్ సెక్షన్ కూడా వాళ్ళను ఏ పనికి సంబంధించిన వాళ్ళను ఆ పనికే ఉపయోగించాలి. అలా కాకుండా స్వీపర్స్ తోటి కూడా ఈరోజు స్కావెంజర్ పనులు చేయడం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా డిఎంఎండ్హెచ్ఓ గారు కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు, వెంటనే స్పందించి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. లేదంటే సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తాం. అదేవిధంగా పనిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి అదేవిధంగా గత అనేక సంవత్సరాల నుంచి కోరుతున్నా, పోరాటం చేస్తున్నా, సమస్యల పరిష్కారం కావట్లేదు. ఇదే విషయంలో మేము హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ దగ్గర కూడా అనేక సార్లు వినతి పత్రం అందజేశాము. ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ హాస్పిటల్ సిబ్బంది కానీ, హాస్పిటల్ అధికారులు కానీ ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటిలో ఉంటే మా సమస్యలు బాగుపడతాయి అని చెప్పేసి తల్లి అయిన ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉచితాలు వద్దు, జీతాలు పెంచండి. రేవంత్ సర్కార్ పై టీఎన్జీఓ నేత కీలక వ్యాఖ్యలు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదంపై సంబరాలు. యువ వికాసంపై కాంగ్రెస్ నేతల హర్షం. సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల చర్చ. ఎస్సీ వర్గీకరణ చర్చలో విప్ అడ్డూరికి అవకాశం. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.